హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పార్టీషన్ లేబుల్స్ ప్రాబ్లం చూద్దాం. You are given a string S. We want to partition the string into as many parts as possible so that each letter appears at most one part. In at most one part, for example, the string ABABCC can be partitioned into ABAB, CC. But partitions such as ABA, BCC, ABABCC are invalid. Note that partition is done so that after concatenating all parts in order, the resultant string should be S. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇందులో చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి వాడు ఏబిసిసి లాగా మార్చుకోవచ్చు అన్నాడు. సో దీన్ని ఈ స్ట్రింగ్ తీసుకుంటే ఈ స్ట్రింగ్ తీసుకుంటే వీడు పార్టీషన్ ఎట్లా చేయొచ్చు అన్నాడంటే ఇక్కడ దాకానే పార్టీషన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ అన్నది ఒక్కటే పార్ట్లో ఉండాలంటుండు. సో ఈ పార్ట్లోనే ఉండాలన్నమాట ఈ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్స్ వచ్చి ఈ పార్ట్లో ఉన్నాయి. సో ఏకి లాస్ట్ ఇండెక్స్ వచ్చి ఇది. అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా అనుకుంటే ఏ బి ఏ బి సి సి. సో ఇట్లా టూ పార్ట్స్గా డివైడ్ చేసిండు. ఎట్లా అంటే ఏ అన్నది ఈ పార్ట్లోనే వచ్చింది, బి అన్నది కూడా ఇదే పార్ట్లో వచ్చింది, ఇంకా సి అన్నది ఇదే పార్ట్లో వచ్చింది. సో ఏ పార్ట్లది ఆ పార్ట్లోనే రావాలన్నమాట. ఈ క్యారెక్టర్ అన్నది ఈ పార్ట్లోనే రావాలి, వేరే పార్ట్లోకి వెళ్ళిపోవద్దు. సో వీడేమంటుండు, ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఇదే పార్ట్లో ఉండాలి, వేరే పార్ట్లోకి వెళ్ళిపోవద్దు. సో ఈ ఇండెక్స్ అన్నది లాస్ట్ చూసుకోవాలి, ఇక్కడ దాకా స్ట్రెచ్ అయింది, ఇది అన్నది ఇక్కడ దాకా స్ట్రెచ్ అయింది అంటే మనది కొత్త. ఫస్ట్లీ మనం ఎట్లా తీసుకుంటామంటే మనం ఓకే ఏబి ఉంది, ఏబి ఉంది, ఈ గీత కూడా డివైడ్ చేయకముందు మనం ఎట్లా తీసుకుంటామో చెప్తా. డివైడ్ చేయక ముందుకు మనం ఎట్లా డివైడ్ చేస్తామో చెప్తా. ఏబిసిసి ఇచ్చిండు. అయితే మనకు తెలుసు ఈ పార్ట్ని డివైడ్ చేయాలంటే దీని ఇండెక్స్ ఎక్కడ లాస్ట్ ఉందో చూసుకోవాలి. సో దీని ఇండెక్స్ ఇక్కడ లాస్ట్ ఉంది. సో ఇక్కడ దాకా మన ఎండ్ కావచ్చు, మన పాసిబిలిటీ. దాని తర్వాత నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తాం. సో దీని ఇండెక్స్ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. సో ఈడ దాకా మనకి స్ట్రెచ్ అయిపోయింది మన ఎండ్. సో మనం ఎండ్ ఇక ట్రావర్స్ చేస్తాం అనమాట. ఈ క్యారెక్టర్ని ట్రావర్స్ చేస్తాం, ఈ క్యారెక్టర్ని ట్రావర్స్ చేస్తాం. సో ఈ క్యారెక్టర్ దాకా వచ్చేసినాం, ఇక్కడ డివైడ్ కొట్టచ్చు అన్నమాట. సో ఇది ఒక పార్ట్లోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఎండ్ అయిపోయినాయి అనమాట. సో ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ ఒక ఎండ్ అంటూ వచ్చేసింది. సో మనం ఇది ఒక పార్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఈ పార్ట్లో మనకు 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ 4 క్యారెక్టర్స్ని మనం రిజల్ట్ అరేలోకి పంపుకుంటాం. రిజల్ట్ అరే ఇలా 4 పంపినాం. దాని తర్వాత దీనికి లాస్ట్ ఇండెక్స్ వచ్చి ఈడుంది. సో ఇది ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఈడ ఎండ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఈ డిఫరెన్స్ది చెక్ చేసుకొని దీనిలోకి పెడతాం, అంతే. సో సింపుల్గా మనం చేసేసినాం. జస్ట్ మనకు ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ అన్నవి ఎండ్ అయిపోవాలి ఒక పార్ట్లా. సో ఇప్పుడు ఇది చూసుకుంటే ఎట్లా చేస్తామంటే ఫస్ట్లీ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటాం. హ్యాష్ మ్యాప్లో మనం ఏం చేస్తామంటే ప్రతి క్యారెక్టర్ కౌంట్ని పెట్టుకుంటాం అనమాట. సో కౌంట్ని కాదు, లాస్ట్ ఇండెక్స్ని పెట్టుకుంటాం. సో ఇక్కడ ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటాం. హ్యాష్ మ్యాప్లో ఏబిఏబిసిసి అని ఉన్నాయా, 0 1 2 3 4 5. అయితే ఏకి వచ్చేసి 2. సో ఏకి వచ్చేసి 2 లాస్ట్, బికి వచ్చేసి 3, సికి వచ్చేసి 5 లాస్ట్. సో మనం ఎప్పుడైతే ఏ క్యారెక్టర్
మనం ఫస్ట్ ట్రవర్స్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ట్రవర్స్ చేసినప్పుడు మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఎండ్ ఫస్ట్ మనం జీరో అనుకుంటాం, ఎండ్ జీరోనే అనుకుంటాం. అయితే ఈ ఎండ్ జీరో ఎప్పుడైతుంది, ఇది కనుక ఇంకోటి రిపీటెడ్ లేకపోతే, సో దీని లాస్ట్ ఇండెక్స్ మ్యాచ్ కాకపోతే లాస్ట్ ఇండెక్స్ ఎండ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. సో 2 అయ్యేదాకా మనం వెళ్తాం అనమాట. కానీ ఇక్కడ బీకి వెళ్తాం, బీకి వెళ్ళంగానే దీని ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ 3 అవుతుంది. సో ఇప్పుడు మన లాస్ట్ ఇండెక్స్ అప్డేట్ చేసుకుంటాం, లాస్ట్ ఇండెక్స్ 3 అవుతుంది. సో మళ్ళీ 2 అయిపోతుంది, 3కి వచ్చేస్తాం. 3కి వచ్చేసిన తర్వాత మనకు ఎండ్ అయిపోయింది, మొత్తానికి ఎండ్ అయిపోయింది, ఇంకొక ఎండ్ లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం రిజల్ట్లకి ఈ డిఫరెన్స్ పాస్ చేసుకుంటాం, ఈ స్టార్ట్ ఈ ఎండ్. సో ఇప్పుడు 3 మైనస్ 0 ప్లస్ 1, అప్పుడు మనకు వస్తుంది, దీని 4 క్యారెక్టర్స్ వస్తాయి. దాని తర్వాత ఈ స్టార్ట్ అన్నది ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇక్కడికి మారుస్తాం. ఈ ఇండెక్స్ మార్చిన తర్వాత 4కి వెళ్తే మనకు తెలుస్తుంది ఫిఫ్త్ది మన లాస్ట్ ఇండెక్స్ అని. సో లాస్ట్ ఇండెక్స్ అప్డేట్ చేస్తాం, లాస్ట్ ఇండెక్స్ 5 అవుతుంది. సో 5 అయిన తర్వాత మళ్ళీ 5కి వస్తాం, 5 ఎండ్ కాబట్టి మనం 5 మైనస్ 4 ప్లస్ 1 చేస్తే మనకు వస్తుంది రిజల్ట్, అంతే. ఇప్పుడు కోడ్లో వేస్తే ఫస్ట్లీ మనం ఒక కౌంట్ అన్నది తీసుకుంటాం. సో కౌంట్ వచ్చేసి ఒక హ్యాష్, హ్యాష్ వచ్చేసి హ్యాష్ డాట్ న్యూ ఫస్ట్ 0 కొన్నాం దీనిలో. ఇప్పుడు కౌంట్ వచ్చేసిన తర్వాత కౌంట్ని ఎస్ దీనిలో క్యారెక్టర్స్కి విత్ ఇండెక్స్ అని కొడతాం. ఇండెక్స్ అని బట్టి ఎలిమెంట్ని కౌంట్, సారీ కౌంట్ కాదు, లాస్ట్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్స్ LIC అని పెడతా, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ద ఇప్పుడు కరెంట్, ప్రతిసారి కరెంట్ ఇండెక్స్ పెట్టుకుంటూ పోతున్నా, కానీ మనకి లాస్ట్ ఇండెక్స్ వస్తుంది. దాని తర్వాత మనకి ఏం కావాలి, స్టార్ట్ ఇంకా ఎండ్ ఇండెక్స్లు కావాలి. స్టార్ట్ ఎండ్ IDX ఈక్వల్ టు 0 అని పెడుతున్నా. అయితే ఇప్పుడు మనం దీనిలోనే లూప్ చేసుకోవాలి మళ్ళీ. స్టార్ట్ ఇండెక్స్ విత్ ఇండెక్స్ స్టార్ట్ ఎస్ క్యారెక్టర్స్ ఈచ్ విత్ ఇండెక్స్ ఈ కామా ఇండెక్స్. ఇప్పుడు మనకు స్టార్ట్ 0 ఉంది కదా, ఇప్పుడు కానీ ఎండ్ అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రవర్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్యారెక్టర్కి వెళ్తాం. సో ఫస్ట్ క్యారెక్టర్ ఎండ్ చూస్తాం. సో ఈ ఎండ్ 0 కంటే ఎక్కువ ఉందా లేదా చూసుకుంటాం. సో 0 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎండ్గా మార్చేస్తాం. సో ఇప్పుడు కౌంట్లో చూసుకుంటాం, LIC ఆఫ్ ఎలిమెంట్ డాట్ మ్యాక్స్. సో ఇది ఎండ్ది అప్డేట్ చేసినాం. దాని తర్వాత ఏం చెక్ చేసుకుంటామంటే ఈ ఎండ్ ఐడి తోటి మ్యాచ్ అవుతుందా, ఈక్వల్ టు ఐ. మ్యాచ్ అయింది అనుకో ఏం చేస్తాం, మ్యాచ్ అయితే రిజల్ట్లకి ఎండ్ IDX మైనస్ స్టార్ట్ ప్లస్ 1 చేస్తాం. దాని తర్వాత స్టార్ట్ అన్నది అప్డేట్ చేస్తాం, స్టార్ట్ ఈక్వల్ టు I+1 నెక్స్ట్ ఇండెక్స్ అవుతుంది. ఇక్కడ రిజల్ట్ రిటర్న్ చేస్తాం. ఓ LIC ఇది. రిజల్ట్ అరే అన్నది ఒకటి డిఫైన్ చేయలేదు. ఇక్కడ
డైరెక్ట్ ఎలిమెంట్ పంపాలి, క్యారెక్టర్ కూడా ఇది అరే లాగా పంపుతున్నా. వచ్చింది.